ఆంజనేయుడు ఎందుకు అంత భక్తుడయ్యాడు రామచంద్రమూర్తికి? మనం ఒక పొరపాటు ఏం చేస్తూ ఉంటామంటే, సాధారణంగా ఆధ్యాత్మికమైన అవగాహన చాలామందికి తక్కువ కావడం వల్ల ఋషి, జ్ఞాని, యోగి, సన్యాసి, భక్తుడు ఇలాంటి మాటల మధ్యలో ఉండే స్వల్పమైన భేదం మనకి తెలియదు. అందరినీ భక్తులు 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 అంటాం. నిజానికి ఆంజనేయుడు భక్తుడు కాదు. ఆయన ఇలా దండం పెడుతూ కూర్చోలేదు అస్తమానం. ఆంజనేయుడు మహాయోగి, గొప్ప జ్ఞాని, బ్రహ్మజ్ఞాని. ఎంత జ్ఞాని అంటే రామచంద్రమూర్తికి ఎంత జ్ఞానం ఉందో ఆయనకి ఎంత జ్ఞానం ఉంది. అంతటి జ్ఞాని. కానీ అంతటి జ్ఞాని, అంతటి యోగి కూడా ఎప్పుడూ తాను ఒక జ్ఞానిగా, యోగిగా కనిపించే ప్రయత్నమే చేయాల. నేను రాముడు భక్తుడిని అని చెప్పుకున్నాడు ఆయన. దానికి ఏమీ సందేహించలేదు. అంటే అహంకార రాహిత్యానికి హనుమంతుడు ప్రత్యేక. ఆయనకున్నంత బలం కానీ, ఆయనకున్నంత బుద్ధి బలం కానీ మరెవరికి లేదు. రామాయణంలో కాదు, ఏ కాలంలోనూ ఉండడం కష్టమేది. అంత దేహబలం, అంత బుద్ధి బలం ఉన్నవాడు రాముడి పాదాల దగ్గర ఒదిగి ఒదిగి కూర్చున్నాడు. మనం చాలా దృష్టిలో పెట్టుకోవాలి ఈ విషయం. కాస్త వ్యాపారంలో 2 కోట్లు లాభం వచ్చింది అంటే ఇక వీడు లెగ్గాన మీద లెగ్గ మీద లెగ్గేసేసి మళ్ళీ తీయడు, ఇంకా సొంత మేనమా వచ్చినా సరే. పైగా ఆ మేనమా ఎవడో అప్పటికే వ్యాపారంలో నష్టపోవడం వల్ల వెర్రివెధవలా కనపడతాడు వీడికి. ఇంకా చెబుతూ ఉంటాడు చిటికలేసి కబుర్లు, మాయా తెలుసుకోవాలి అని చెప్తాడు. ఇంకా ఈయనకి లాభం వచ్చింది కదా అందుకే. మరుసటి ఏడాది మట్టుకొట్టుకుపోతే తర్వాత చూడాలి వీడి మొహం. కొద్దిగా లాభం వచ్చినా, లేదా చదువులో ఏదైనా ఒక ఉన్నత స్థానం సాధించినా, ఉద్యోగంలో ఒక ఉన్నత స్థానం సాధించినా, మన అమ్మాయికో అబ్బాయికో ఒక అపూర్వమైన పెళ్లి సంబంధం ఏదైనా వచ్చినా ఇక మనం నేల మీద ఉండమండి అసలు. అదేదో మనకే వచ్చినట్టు, ఊళ్ళో ఎవరికి రానట్టు, ఇంకా దానికి ఏదో మనకు పూర్వపుణ్యం బాగా చేసేసుకున్నట్టు, ఇవన్నీ ఏవో చెబుతూ ఉంటాం కబుర్లు. మనం ఈ స్వల్పమైన విషయాలకి ఇంత అహంకారం చూపిస్తే, సముద్రాన్ని దాటిన మహానుభావుడు ఎంత అహంకారం చూపించాలి? ఒంటి చేతి మీద సముద్రం దాటాడు ఆయన. అటువంటి వాడు ఎంత అహంకారం చూపించాలి? కానీ రాముడు ముందు ఆయన భక్తుడై ఉండిపోయాడు. అందుకే శంకరాచార్య స్వామి హనుమంతుడు మొదలైన వాళ్ళ గురించి ఏమంటున్నారు అంటే, పునఃప్రాంజలీనాంజనేయాది భక్తాన్ స్వచిన్ముద్రయా భద్రయా బోధయంతం భజేహం భజే రామచంద్రం నమన్ త్వదన్యం నమన్యే త్వదన్యం నమన్యే భజేహం భజే రామచంద్రం. పునఃప్రాంజలీన్ ఆంజనేయాది భక్తాన్. ఆంజనేయుడు ఆయన ముందు ఉండి పురఃప్రాంజలీన్ అన్నా కూడా ఇంకా బాగుంటుంది. పురః అంటే ముందు అని అర్థం. ఆయన ముందే ఉండి మాటిమాటికి ఇలా వంగి నమస్కారం చేస్తూనే ఉంటాడు. ఆ నమస్కార భంగిమలోంచి ఆంజనేయ స్వామి మారడు. మనం గుళ్ళోకి వెళ్ళినా కూడా మీరు రామచంద్రమూర్తి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గమనించండి. అది విగ్రహమే కావచ్చు, కానీ దానికి ఒకే భంగిమ ఉంటుంది. ఎప్పుడు కూడా రెండోది ఉండదు. ఇలా నిలబడి దండం పెడుతూ ఉంటాడు అంతే. ఆంజనేయ స్వామి ఇంకో భంగిమ ఉండదు. గద పట్టుకుని ఉండడం కానీ, సంజీవ్ ఇవన్నీ ఉండవండి అక్కడ. రాముడు ఎదురుగా ఆంజనేయుడు ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడు. నాకు రామాలయంలో ఆంజనేయ స్వామిని చూడగానే, ఓసారి వెళ్ళగానే నేను ఇలా దండం పెట్టుకుందామని చూస్తే ఆయన ముందే మనకు దండం పెడుతున్నాడు ఇక్కడ విగ్రహ రూపంలో. నాకు అనిపించింది వెంటనే, కవిని అవధానండి కదా, మా చేతులు జోడింపకయే చేతులు మొచ్చెదీవు ఏ దైవమవో. మేము ఇంకా లోపలికి వచ్చి చేతులు జోడించుకుంటాను, నువ్వు మాకు నమస్కారం చేసి వస్తున్నావేటయా. మనం ఏదో ఒక మహానుభావుడికి నమస్కారం చేద్దాం అని అనుకుంటే ఆయన మన దగ్గరికి వచ్చి నమస్కారం చేశారని కూడా మనకి ఏమనిపిస్తుంది? ఒకసారి ఎలా అనిపిస్తుంది, ఒకసారి అయ్యి బాబోయ్ అంటూ. అలాగే మనకి మామూలు మనుషుల విషయంలోనే అనిపిస్తే భగవంతుడి విషయంలో ఎలా అనిపించాలి? అందుకని ఆంజనేయ స్వామి ఇలా దండం పెట్టేసరికి నాకు ఏమనిపించే, విగ్రహమే కావచ్చు ఏదైనా కానీ ఆ రూపం అలా ఉండి ప్రతి ఆలయంలోనూ అలాగే ఉంటుందిగా, ఇంకోలా ఉండదుగా. నందీశ్వరుడు అంటే ఒకలాగే ఉంటాడు, ఆంజనేయ స్వామి అంటే ఒకలాగే ఉంటాడు. గరుత్మంతుడు ఎంత పెద్ద రెక్కలు ఉండి ఎలా ఎగరగలిగినా సరే ఇలాగే ఉంటాడు. ఇంకో రెండో భంగిమలో ఉంటాడు.
అందుకే అలా చూడగానే నాకు అనిపించి ఎలా సామాన్యుడు నువ్వు, ఇలా మేమింకా నమస్కారం చేయకముందే మాకు చేసేస్తావేమిటయ్యా బాబు, మా చేతులు జోడింపకయే చేతులు మోక్షదీవు ఏ దైవమవో, మోచేతి మీద దాటితివి ఆ చారిత్రక పయోధిని అంజని తనయా, మోచేతి మీద దాటితివి ఆ చారిత్రక పయోధిని అంజని తనయా. అంత చరిత్రాత్మకమైన సాగరాన్ని ఒక్క మోచేతి మీద దాటేసేవయ్యా, ఇలాగా ఎంత ఆశ్చర్యం. అంత సాహసం చేసిన వాడివి మేము ఇంకా, నువ్వు జీవుడివి, దేవుడితో కలిసే ప్రయత్నం చేయి. ఎంతసేపు ఏదో సత్వగుణమో తమోగుణమో రజోగుణం వీటిలో ఉంటావేంటి, పోటీలు పడుతూ నిద్రపోతూ బద్ధకిస్తూ హింసాత్మకంగా ఆలోచిస్తూ ఎందుకు గొడవంతా, హాయిగా రామకృష్ణ అనుకోరాదా, నీ పనేదో చేసి మిగిలినప్పుడు హనుమంతుడిలాగా జపం చేయి. ఇదే స్వచిన్ముద్రయా భద్రయా బోధయంతం, రాముడు తన చిన్ముద్రతో భద్రంగా బోధిస్తున్నాడు ఆంజనేయుడికి. ఇప్పుడు అర్థమైంది కదా, ఆంజనేయుడు భక్తుడో యోగో జ్ఞానం కోసం అక్కడ చేరాడు ఆయన.